ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియం కోల్కతాలో జరుగుతున్నటువంటి ఈరోజు మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ మధ్య మ్యాచ్ జరిగింది. యూపీ తన డ్రెస్సును ఈరోజు వైట్ కలర్లో దిగింది. ఈ మ్యాచ్లో పర్దీప్ నర్వాల్ లేడు. ఈ మ్యాచ్కు హర్యానా స్టీలర్స్ మొదటగా టాస్ గెలిచి యూపీ యోధాను రైడుకు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో మొదటి రైడ్కి వచ్చినటువంటి గగన్ గౌడ ఎంటీ రైడ్ చేశాడు. హర్యానా మొదటి నుంచి మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా ఆడుతుంది. అటు రైడ్ రూపంలో కానీ ఇటు డిపెండెన్స్ రూపంలో కానీ ఎటువంటి స్కోపు యూపీ యోధాకి లేదు. యూపీ యోధా ఈ సీజన్లో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మనకు తెలిసిందే కదా. సేమ్ దాన్ని అలాగనే రిపీట్ చేస్తూ వచ్చింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 11 పాయింట్ల తేడాతో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అప్పటికే 2 సార్లు ఆల్అవుట్ అయిపోయింది. తర్వాత హర్యానా ఓవరాల్ టైం కంప్లీట్ మ్యాచ్ అయిపోయేదానికి 50-34 తేడాతో ఘన విజయం సాధించింది, 16 పాయింట్ల తేడాతో. ఈ మ్యాచ్లో ఎవరు ఎలా చేశారు అనేది ఒకసారి చూద్దాం. టీమ్ వైజ్ టోటల్ రైడ్స్ ఇరు టీంలు 46 రైడ్లు చేస్తే హర్యానా 28 రైడ్ పాయింట్స్ సాధించగా యూపీ జస్ట్ 21 మాత్రమే సాధించింది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో హర్యానాకు 15 వస్తే యూపీకి 9 వచ్చింది. ఆల్అవుట్ రూపంలో యూపీని 3 సార్లు ఆల్అవుట్ చేసినటువంటి హర్యానాకు 6 పాయింట్లు రాగా యూపీ ఒక్కసారి ఆల్అవుట్ చేసినటువంటి హర్యానాకు 2 పాయింట్లు వచ్చింది. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో హర్యానాకు 1 లభిస్తే యూపీకి 2 లభించేవి. సక్సెస్ఫుల్ రైడ్స్ హర్యానా 20 చేస్తే యూపీ జస్ట్ 16 చేసేది. సూపర్ రైడ్స్ ఇరు టీంలు 1 చేసేది. అవి యూపీ నుంచి గగన్ గౌడ్గా చేయగా హర్యానా నుంచి వినయ్ చేశాడు. అలాగే టోటల్ ట్యాకిల్స్ హర్యానా నుంచి 28 అటెంప్ట్ చేస్తే యూపీ నుంచి 29 అటెంప్ట్ చేశారు. సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అందులో హర్యానా 14 చేస్తే యూపీ 8 చేసింది. సూపర్ ట్యాకిల్స్ హర్యానా 2 చేస్తే యూపీ 1 మాత్రమే చేసింది. దీని తర్వాత ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా మనము హర్యానా టీం నుంచి మనకు తెలుసు కదా, బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ ఈ మ్యాచ్లో 5 రైట్ పాయింట్స్ సాధించి పర్వాలేదు అనిపించాడు. ఈ మ్యాచ్లో టోటల్ 5 రైడ్ పాయింట్స్లో 3 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. ఈరోజు సిద్ధార్థ్ దేశాయ్ జస్ట్ 7 రైడ్ మాత్రమే చేస్తే అందులో 5 సక్సెస్ అవ్వగా 2 మాత్రమే ఫెయిల్ అయ్యేవి. తర్వాత మోహిత్ నందర్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించి I5 నమోదు చేశాడు. ఈ I5 జస్ట్ ఇతను అటెంప్ట్ చేసింది 4 ట్యాకిల్సే. అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉండడం వల్ల టోటల్ 5 ట్యాకిల్స్ అయ్యాయి. జైదీప్ గులియా హర్యానా స్టీలర్స్ కెప్టెన్ అయినటువంటి జైదీప్ గులియా 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. శివం పత్రే ఈ సీజన్లో 3వ సూపర్ 10 నమోదు చేశాడు. టోటల్ 12 రైడ్ పాయింట్లు సాధించగా అందులో 9 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చినవి. ఈ మ్యాచ్లో టోటల్ శివం పత్రే 16 రైడ్ చేస్తే అందులో 11 సక్సెస్ అవ్వగా 3 మాత్రమే ఫెయిల్ అయ్యి 2 ఎంటీ రైడ్లు చేశాడు. వినయ్ కూడా సూపర్ 10 నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో టోటల్ 10 రైడ్ పాయింట్ చేస్తే 8 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఇతను టోటల్ 22 రైడ్లు చేస్తే అందులో 8 సక్సెస్ అయ్యి 4 మాత్రం ఫెయిల్ అయ్యి 10 ఎంటీ రైడ్లు చేశాడు. రాహుల్ చేత్పాల్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మోహిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. నవన్ కుండు 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అశీష్ 2 పాయింట్లు సాధించాడు. అది 1 టచ్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇంకా యూపీ నుంచి అశీష్ టోటల్ 11 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చి సూపర్ 10 నమోదు చేశాడు. ఇతను పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. కానీ మనకు తెలిసింది కదా, ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ అండ్ యూపీ మీద ఎంత దారుణంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందో. అలాగే ఈ మ్యాచ్లో స్టార్ రైడర్ అయినటువంటి మన ప్రదీప్ నర్వాల్ లేడు. అలాగే సురేందర్ గిల్ లేడు. తర్వాత అశ్వ సింగ్ 2 రైడ్ పాయింట్స్ సాధించాడు. 2 కూడా బోనస్ రూపంలో వచ్చినవి. తర్వాత హరీందర్ కుమార్ 6 ట్యాకిల్ పాయింట్స్ చేసి I5 సాధించాడు. అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. శివం చౌదరి ఈరోజు జస్ట్ 1 రైడ్ పాయింట్ మాత్రమే చేశాడు. అది కూడా బోనస్ రూపంలో వచ్చింది. గగన్ గౌడ 7 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. ఈ 7 రైడ్ పాయింట్లో 1 సూపర్ రైడ్ ఉంది. నితీష్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. కిరణ్ మంగేర్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. గుర్దీప్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు ఏ టీము ఏ పొజిషన్లో ఉందో కూడా ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో
జైపూర్ పింక్ ప్యాంథర్స్ 19 మ్యాచ్లకు గాను 77 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి మొదటి క్వాలిఫైన్ టీమ్గా మనకు తెలిసింది. తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి పూణే రిపల్టన్ 18 మ్యాచ్లకు గాను 76 పాయింట్లతో ఉండి సెకండ్ క్వాలిఫైన్ టీమ్గా మనకు తెలిసింది. దబాంగ్ ఢిల్లీ 20 మ్యాచ్లకు గాను 69 పాయింట్లతో థర్డ్ క్వాలిఫైన్ టీమ్గా మనకు తెలిసింది. తర్వాత గుజరాత్ జైన్స్ 19 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. అలాగే నెక్స్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 18 మ్యాచ్లకు గాను 11 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 60 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 19 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 19 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 18 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 18 మ్యాచ్లకు గాను 41 పాయింట్లతో 10th ప్లేస్ ఉండగా యూపీ 19 మ్యాచ్లకు గాను 29 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 18 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో చిట్ట చివరిగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్స్ అలాగే డిపెండర్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 226 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 215 పాయింట్లతో సెకండ్ ప్లేస్ ఉన్నాడు. థర్డ్ బెంగాల్ వారియర్స్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ 167 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. డిఫెన్స్లోకి వస్తే పూణే రిపల్టన్ నుంచి మహమ్మద్ రిజా చియాని 72 ట్యాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తమిళ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 65 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే తమిళ తలైవాస్ అయినటువంటి మరో డిపెండర్ సాహిల్ గులియా 64 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. రేపు మ్యాచ్లో మళ్ళీ 2 మ్యాచ్లు ఉన్నవి. అవి మొదట పాట్నా పైలట్స్ వర్సెస్ యూ ముంబా మధ్య 8 గంటలకు జరిగితే సెకండ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ ఇది మనకు 9కి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.